నమస్తే వెల్కమ్ టు వాహిని టీవీ. నేను రాణా ప్రతాప్. రైట్ గా ఫోన్ ట్యాపింగ్ కేసుని కంప్లీట్ కూడా సిట్ అధికారులు స్పీడప్ చేసిరని చెప్పి మనకు తెలుస్తా ఉంది. సో అందులో ప్రధానంగా ప్రభాకర్ రావుని ఎవరైతే విచారణ చేస్తా ఉన్నారో అయితే ఆ ప్రభాకర్ రావు నోట హరీష్ రావు పేరు వినిపించిందా అని చెప్పేసి ఒక వార్త వచ్చింది మన క్వశ్చన్ మార్క్. సో ప్రభాకర్ రావు నోట హరీష్ రావు పేరు ఫోన్ ట్యాపింగ్ ఎంక్వైరీలో ఆయన పేరు ప్రస్తావించిన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అని చెప్పేసి మనకి వార్త వచ్చింది. సో అక్కడేమో డిక్లేర్ చేశారు, కానీ ఇక్కడ క్వశ్చన్ మార్క్ అయితే పెట్టారు వీళ్ళు. సో ముగిసిన 14 రోజుల కస్టోడియల్ విచారణ, సిట్ చేతికి కీలక ఆధారాలు, కొత్త సిట్ బృందంతో ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ భేటీ, ప్రభాకర్ రావు కుమారుడిని కూడా ప్రశ్నించిన సిట్, డెక్కన్ కిచెన్ ఓనర్ నందకుమార్ స్టేట్మెంట్ రికార్డ్, మరోసారి ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకృష్ణారావు తిరుపతన్న స్టేట్మెంట్లు సైతం కూడా రికార్డ్ చేసిన సిట్. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ తుది దశకు చేరుకున్నది. గత 14 రోజులుగా ప్రభాకర్ రావును విచారించిన సిట్ ఆ వివరాలను నేడు సుప్రీంకోర్టుకు అందజేయనున్నది. వారం రోజుల పాటు జరిగిన విచారణలో కీలక అంశాలు వెలుగు చూశాయి. ప్రభాకర్ వాగ్మూలంలో మాజీ మంత్రి హరీష్ రావు పేరు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తున్నది. ఈ కేసులో భాగంగా వారందరినీ సిట్ అధికారులు జూబ్లీస్ పిఎస్ కు గురువారం పిలిపించారు. సో మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకృష్ణరావు, తిరుపతన్నలను పిలిచి సిట్ మరోసారి వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టు సమాచారం. అయితే ఆల్రెడీ మనం చూసిన 14 రోజుల నుంచి కంటిన్యూగా వీళ్ళపైన విచారణ జరుగుతోంది. సో ఇది తుది దశకు చేరుకున్నది అని చెప్పి కూడా తెలుస్తా ఉన్నది. అయితే అందులో ప్రధానంగా మాజీ మంత్రి హరీష్ రావు పేరు కూడా ప్రస్తావించినట్టు కూడా సిట్ అధికారుల దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి వీళ్ళు రాశారు. వీళ్ళకి సోర్సెస్ ప్రకారం అందరినీ కలిపి సిట్ మరోసారి విచారించింది. రామగుండం సిపి అంబర్ కిషోర్ సిట్ ఆఫీస్ లో విచారణ అంశాలను పరిశీలించారు. డిసెంబర్ 12 నుంచి 18వ తేదీ వరకు చేపట్టిన విచారణలో కీలక అంశాలు ఎవిడెన్స్ పై ప్రభాకర్ రావు స్పందించలేదు. దీంతో సిట్ ఈ విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లగా వారం పాటు గడువునిచ్చింది. ఇక సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 19వ తేదీ నుంచి 20వ తేదీ వరకు సిట్ అధికారులు మరోసారి విచారించారు. సో మనం చూసిన గతంలో ప్రభాకర్ రావు మొత్తం క్యాన్సర్ వచ్చింది, నేను అమెరికాలో ఉన్నా అని చెప్పేసి ట్రీట్మెంట్ తీసుకుని అక్కడ చెప్పి నన్ను అరెస్ట్ చేసుకుని విచారణకి నేను సహకరిస్తాను చెప్పిన తర్వాత సో ఇక్కడ విచారణలో కంప్లీట్ గా స్పందించకపోతే సో సిట్ అధికారులు మళ్ళీ సుప్రీంకోర్టు చెప్పి నేను విచారణకు సహకరిస్తలేడు అని చెప్తే సరే ఇంకొన్ని రోజులు తీసుకోండి విచారణకి అని చెప్పినప్పుడు సో ఇప్పుడు కొన్ని కీలక అంశాలు వెల్లడించినట్టు తెలుస్తోంది. సో తదుపరి కార్యాచరణపై సిట్ చర్చ, ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు తుది దశకు చేరడంతో తదుపరి కార్యాచరణకు సో సిట్ అధికారులు చర్చ జరిపినట్టు తెలుస్తోంది. ఒకసారి చూద్దాం డీటెయిల్ గా. సో ఫోన్ ట్యాపింగ్ కేసు సో సీరియస్ గా తీసుకొని సిట్ అధికారులు దర్యాప్తు స్పీడప్ చేస్తున్న పరిస్థితి. అయితే సిట్ చీఫ్ హైదరాబాద్ సిపి సజ్జనార్, ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ భేటీ అయ్యారు. ఇక నెల రోజుల్లో విచారణ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో తదుపరి కార్యాచరణ ఎలా ఉండాలనే అంశాలపై చర్చించినట్టు తెలుస్తుంది. తదుపరి ఎవరెవరిని విచారిస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొన్నది. ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావును విచారించే అవకాశం ఉన్నట్టు నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారం. సో ఇట్లా ఈ విధంగా ఇక ప్రభాకర్ రావు కుమారుడిని కూడా ప్రశ్నించారు. ప్రభాకర్ రావుతో పాటు అతని కుమారుడిని కూడా సిట్ అధికారులు ప్రశ్నించారంట. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ బృందం ప్రభాకర్ రావు పెద్ద కుమారుడు నిశాంత్ రావును కూడా విచారించింది. ఆయనకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల వివరాలను అడిగినట్టు తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ జరిగిన సమయంలో జరిగిన ఆర్థిక లావాదేవీలు ఏంటి, వ్యక్తులతో ఉన్న పరిచయాలు, దర్యాప్తుకు సంబంధించిన పత్రాలు, డిజిటల్ ఆధారాలు వంటి అంశాలపై సిట్ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తుంది. కేవలం సాక్ష్యాల సేకరణలో భాగమేనని, ప్రస్తుతం ఎలాంటి అరెస్టులు లేదా కేసు నమోదు చేయాలని అధికారులు తెలిపారు. అవసరమైతే భవిష్యత్తులో మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉందని సిట్ వర్గాలు తెలిపాయి. సో ఇప్పటికంటే ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పేసింది ఇంకో నెల లోపల దీన్ని కంప్లీట్ విచారణ చేయండి, స్పీడప్ చేయండి అని చెప్పారు. ఈ నేపథ్యంలో కంప్లీట్ గా అన్ని ఆధారాలు కూడా స్వీకరించి ఇంటెలిజెన్స్ చీఫ్ అలాగే సిట్ చీఫ్ ఇద్దరు కలిసి భేటీ అయి తదుపరి కార్యాచరణ పైన డిస్కస్ చేసినట్టు తెలుస్తుంది. అంటే ఇక ముందు ఏ విధంగా ముందర వెళ్తాం, సో ఆల్రెడీ నోటీసులు ఎవరైనా పంపిస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి కంప్లీట్ ఒక చర్చ జరిగినట్టు తెలుస్తుంది ప్రధానంగా. సో రాధాకృష్ణరావు ఎలా వేధించారని అడిగారు డెక్కన్ కిచెన్ ఓనర్ కిషోర్. సో మాజీ డీసీపీ రాధాకృష్ణరావు ఎలా వేధించారని సిట్ అధికారులను ప్రశ్నించారు. సిట్ అధికారులు పిలుపు మేరకు జూబ్లీస్ పిఎస్ కు వెళ్లాడు. 4 గంటల పాటు సిట్ అధికారులు విచారించిన వాగ్మూలాన్ని తీసుకున్నారు. నా ఫోన్ కూడా ట్యాప్ చేశారని అనుమానాలు ఉన్నాయని సిట్ అధికారులు చెప్పారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో ఫామ్ హౌస్ లో రికార్డు చేసిన వీడియో బయటకు వెళ్ళాయని, సో కేసీఆర్ స్వయంగా మీడియాకు విడుదల చేశారని, ఫామ్ హౌస్ లో తతంగంపై సిట్ అధికారులు కొన్ని ప్రశ్నలు అడిగారని, ఎమ్మెల్యేల స్వామీజీలు నా ఫోన్ ట్యాప్ చేశారు, స్వామీజీలో నా ఫోన్లు ట్యాప్ చేశారని అధికారులు అన్నారు. సో దీనిపై అప్పటి డీజీపీ రవి గుప్తాకు ఫిర్యాదు చేశారు. అధికారులు నా వద్దకు మొత్తం సమాచారం ఇచ్చారు. అధికారులకు నా వద్దనున్న మొత్తం సమాచారం ఇచ్చారు. సో ఇట్లా నిన్న డెక్కన్ కిచెన్ ఓనర్ నందకిషోర్ అతను కూడా ప్రధాన నిందితుడిగా ఉన్నారు అందులో. సో అతన్ని కూడా చెప్పారు. సో మీ పైన సో
రాధాకృష్ణరావు ఎలా మీకు ఇబ్బంది పెట్టాడు అని చెప్పేసి ఈ విధంగా కూడా కొన్ని క్వశ్చన్స్ చేసి సో ఇవి ఏదేమైనప్పటికీ ఇప్పటి చూస్తే మాత్రం సో కంప్లీట్ ఇది బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బగా కలిగే ఛాన్స్ గా అనిపిస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉంటాయి, జెడ్పీటీసీ ఎంపీటీసీ అలాగే హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉంటాయి. ఈ నేపథ్యంలో సో వీళ్ళంతా కూడా కేసుల విచారణ అని చెప్పి తిరుగుతా అంటే సో పార్టీ బలోపేతం ఎక్కడైతే సో ప్రజలు వీరిపైన నమ్మకం ఎలా ఉంటది అని చెప్పేసి కూడా విశ్లేషకులు చెప్తా ఉన్న మాట.